100వ కీర్తన చదువుకుందాం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా. ఎందుకంటే సమయాన్ని బట్టి చదువుదాం. సన్నిబాబు చదువుతాడు. మొదటి వచనం, రెండవ వచనం చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 100వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. అందరూ అలా కళ్ళు మూసుకుని నిలబడి ఉండండి. ఆరాధన చేసుకుందాం. 2 చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కరుణా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్య కరుణా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. నీకేసు బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. 2 చేతులు పైకి స్తుతించు. స్తుతి 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 స్తుతి. గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవుని స్తుతించండి, ఆరాధించండి. హల్లెలూయా. ప్రభువులకు ప్రభువానికి స్తోత్రము, రాజులకు రాజానికి స్తోత్రము, సర్వాధికారి నీకు స్తోత్రం, ఉన్నవాడానికి స్తోత్రం, అత్యున్నతమైన తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసునికే వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
అందరూ బిగ్గరగా స్తోత్రం పరమా తండ్రి నీకే స్తోత్రం పరమా తండ్రి నీకే స్తోత్రం హల్లెలూయా పరమా తండ్రి నీకే స్తోత్రం అందరం రెండు చేతులు పైకెత్తి పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం వర్షిప్ యు లార్డ్ పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం నీకే యేసు పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ శక్తి దేవుడా నీకు స్తోత్రం పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం పరిశుద్ధుడా పరమ తండ్రి ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచావు నాయన. ఇప్పుడు నీ దాసుడు నీ పక్షమున నిలబడి ఉంటుండగా నాయన నాతో మాతో మీరు మాట్లాడండి. వాక్యం నీది ప్రభా, మాట్లాడు దాసుడు ముఖాంతరము నుండి ప్రభా నాయన మా జీవితానికి కావలసిన వర్తమానం మీరు మాకు దయచేయండి. వాక్యం ప్రతి వారు విని గ్రహించుకోవటానికి, వాక్యం ద్వారా బలపడటానికి, వాక్యానుసారమైన జీవితం జీవించడానికి నాకు మాకందరికి అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవా, అంతం వరకు నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని దీవించి మీరు మహిమ పొందుతారండి. యేసు దివ్య నామములో వేడుకొని ప్రార్థన చేయుచున్న పరమ తండ్రి. దయచేసి కూర్చోండి, అందరూ ఉన్న స్థలంలో కూర్చోండి. ఈ సమయం ముందు దేవుని దాసులు సునీల్ ప్రేమ్ కుమార్ అయ్య గారికి వర్తమానానికి అవకాశం ఇస్తున్నాను. దయచేసి బహుశ్రద్ధగా వినండి. గొప్ప సేవకులు, ఖాళీ విరామము లేని గొప్ప దైవజనులు మనల్ని ప్రేమించి, మన చిన్న మందను ప్రేమించి వారు మన చూడటానికి వచ్చి చక్కటి సందేశం ఇస్తున్నారు. కనుక ఈ దైవజనులు వీళ్ళు రావాలంటే వీళ్ళు మన వల్ల కాదు, దేవుడే మన మధ్య నడుపుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
దేవుని పరిశుద్ధ నామమయున్న యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన మీ అందరికీ, అలాగే మరి నాకు చక్కటి అవకాశం ఇచ్చిన ప్రియులు, మన ఆత్మీయ నాయకులు రెవరెండ్ డాక్టర్ జాన్ మూడి అయ్య గారికి, అలాగే మరి తమ్ముడు సన్నిబాబు థామస్, ప్రాముఖ్యంగా ఇది నానా అంతర్జాతీయ మరి గాయకులుగా మన మధ్యలో ఉన్నటువంటి మరి కుటుంబం. నిజంగా అంటే ఒకరు ఉంటారు కుటుంబంలో బాగా పాడేవారు, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రొఫెషనల్గా హై ప్రొఫెషనల్గా పాడేటువంటి సందర్భాలు తక్కువ. ఆ తక్కువలో మన అదృష్టం మన మధ్యలో వీరు ఉంటాం. దేవుడి కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. వీరందరిని బట్టి చప్పలు కొడదాం, గట్టిగా చప్పలు కొడదాం. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి చక్కగా మీడియా, ప్రైజ్ మీడియా వారు రత్నాకర్ గారు, వారి బృందం అంతటికి కూడా ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే అయితే కొన్ని మాటలు దానిలో నుండి కొన్ని ఆత్మీయ సత్యాలు మనం తెలుసుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయము 47వ వచనాన్ని ఇది నాన్న ధ్యానం చేద్దాం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడినని. అది ఇక్కడ దేవుని యొక్క వాక్యము, దేవుడు మాట్లాడుతున్న మాట. ఈ సందర్భం ఏంటో మనందరికీ తెలుసు, చాలా జాగ్రత్తగా వినండి. కొద్ది నిమిషాలు. విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడు. అంటే దేవునిని మనము విస్తారముగా ప్రేమించగలిగితేనే మన విస్తార పాపములు క్షమించబడతాయి. ఏ భేదం లేదు, అందరూ, ఎవ్వరూ భయపడక్కర్లేదు, సమస్య లేదు దాంట్లో, ఎవరు భయపడక్కర్లేదు. అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్న సందర్భంలో యేసయ్య మన కొరకు వచ్చి మనను వెతకి పట్టుకొని రక్షించాడు. ఆమేన్. కాబట్టి అందరం పాపం చేసిన వారమే. నేను పాపము చేయలేదు అనే చెప్పే దమ్ము, ధైర్యం ఈ భూమి మీద ఎవనికి లేదు, ఒక్క యేసయ్యకి తప్ప. ఆమేన్ చెప్పండి. మన ఇళ్ళల్లో అంటే మన భారతదేశంలో మన ఇంటి దగ్గర, మన ఆంధ్ర కాబట్టి అక్కడ తెలంగాణ, ఆంధ్ర గేదెలు తెలుసు కదా. గేదెలు కాలువగట్టు ఉంటే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అవి ఏదైనా దాంట్లో ఒకటి ఆ బురద జారిపోయి కాలువలో పడిపోయింది అనుకోండి, గేదె ఏమైపోద్ది? కొట్టుకుని వెళ్ళిపోద్ది కదా. చచ్చిపోద్దా? చావదా? చావదు, ఈత కొట్టుకుంటూ వచ్చేద్ది. ఎందుకనంటే అది మా కాకినాడలో స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకుంది కనుక. దాని రక్తంలో ఉన్న స్వభావమే ఈత కొట్టే స్వభావం. దేవుడు దాన్ని అలా చేశాడు. దాని నేచర్, బై నేచర్ అది ఈత కొడుతుంది. దానికి ఎక్కడ ఈత. మనం కూడా అంతే. మన రక్తమే పాపం అమ్మా, మన రక్తమే పాపం. ఎందుకనంటే ఆది నుండి మనమందరం ఎలాగా వస్తున్నామనంటే అది ఏదేను తోటలో మొదలైన పాపం ప్రతి మనిషిని పట్టుకుంది. కాబట్టి మన నేచర్ పాపం. కాబట్టి పాపులమైనటువంటి మనం విస్తారముగా చేసినటువంటి పాపాలు క్షమించబడాలంటే ఖచ్చితంగా యేసయ్యను విస్తారంగా ప్రేమిస్తేనే మనం చేసిన విస్తార పాపాలు క్షమించబడతాయి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. దేవునిని విస్తారంగా ప్రేమించడం ఏంటండి? దేవునిని ఎలాగ విస్తారంగా మనం ప్రేమించగలం అంటే, ఈమె ఆ ఊరిలో ఈమెకి ఒక ముద్ర ఉంది. ఏంటంటే ఈమె పాపి. ఇక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేసుకోండి, సమయం చాలదు. మనందరికీ తెలుసు ఆ ఊర్లో ఇక పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈమె ఎక్కడ కనపడినా, ఎవరు కనపడినా
కామన్గా ఈమెకున్న పేరేంటంటే పాపి, వేస్ట్. పాపి అనేటువంటి ముద్ర పడిపోయింది. ఎందుకనంటే ఇంకా ఆమె ఆ పనిలో ముందుకు వెళ్ళిపోతుంది కనుక ఆమె పాపి అన్న ముద్ర పడిపోయింది. ఆమెకు విలువ లేదు, గౌరవం లేదు, మర్యాద ఇచ్చేవారు ఎవరు లేరు. ఒక పాపిగా ఆమెను హేళనగా, చులకనగా చూస్తున్నారు. అయితే జరిగింది ఏంటంటే, ఆ ఊరంతా కూడా అగౌరవపరిచి హేళనగా చూసినా, పాపములోనే ఆ బిడ్డ మునిగిపోయి ఉన్నా, ఈ బిడ్డ యొక్క విస్తార పాపములు దేవుడు క్షమించడానికి ఆయన సిద్ధ మనసు కలిగిన వాడు. ఆమెన్ చెప్పండి. కాబట్టి ఆయన ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఎందుకు క్షమించబడ్డాయి అంటే ఆమె యేసయ్యను విస్తారంగా ప్రేమించింది. ఎలా ప్రేమించిందో ఒక 7 అంశాలు. ఒక ఊరిలో సీమోన్ అని ఒక పరిసయుడు ఉన్నాడు. జాగ్రత్త వినండి, బైబిల్ చూడక్కర్లేదు కానీ జస్ట్ వినండి, అంతే చాలు. పరిసయుడు యేసయ్యను భోజనానికి ఆహ్వానించాడు. కొంచెం పేరు, ఘనత, డబ్బు, ఐశ్వర్యం ఉన్నవాడు, పలుకుబడి ఉన్నవాడు. పిలిస్తే వచ్చాడు యేసయ్య. వచ్చిన తర్వాత యేసయ్యను ప్రేమించే విధానం అతనికి తెలియదు. డబ్బులు, పదవి, ఆస్తులన్నీ ఉన్నాయి కానీ, పరపతి ఉంది కానీ అతనికి ఏం తెలియలేదు. సరే, ఆ ఇంట్లో యేసయ్య ఉన్నాడని ఈమె విని, ఈమె చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, అంటే యేసయ్యను మనం కూడా ఎలా ప్రేమించాలో నేను చెప్తున్నాను. ఈమె ఎలా ప్రేమించిందో ఆమెను మాదిరిగా తీసుకొని మనం కూడా అలా చేయగలిగితే ఖచ్చితంగా మన విస్తార పాపములు, ఇంకా ఎవరైతే పాపాలు క్షమించబడక పాపపు ఊబిలో ఉన్నారో వారందరి పాపాలు ఇట్టే క్షమించేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు కంగారు పడక్కర్లేదు, భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. ఏమేం చేసిందంటే, యేసయ్య ఆ ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని మొట్టమొదట పరిగెట్టుకుంటా యేసయ్య దగ్గరికి వచ్చేసింది. ఈ రోజున సింపుల్గా యేసయ్య దగ్గరికి మొట్టమొదట రావటం నేర్చుకోవాలి. ఆమెన్ చెప్పండి. దేవుని సన్నిధికి రావటం నేర్చుకోవాలి. దేవుని సన్నిధికి రాకుండా దేవునిని మనం ఎలా ప్రేమించగలం? దేవుణ్ణి ప్రేమించలేం. దేవుని సన్నిధికి వస్తేనే మనము దేవునిని ప్రేమించిన వారం అవుతాం. కాబట్టి 7 అంశాలలో మొట్టమొదటి అంశం ఏంటంటే, యేసయ్యను ప్రేమించే విధానం. దేవుని సన్నిధికి ఖచ్చితంగా రావాలి, మర్చిపోకూడదు. వచ్చిందా? సీమోను ఇంటిలోనికి వచ్చేసింది. యేసయ్య ఆ ఇంట్లో ఉన్నాడని తెలుసుకుంది. వెంటనే యేసయ్య దగ్గరికి వచ్చింది. ఇది ఒకటి. అంటే ఇది ఎక్కడుంది చూడండి, 37వ వచనంలో. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని అక్కడికి వచ్చింది. చాలు. అంటే మొదటి పని యేసయ్యను ప్రేమించే విధానం. ఈ అంశము ద్వారా దేవుని సన్నిధికి ఖచ్చితంగా రావాలి. ఇక రెండవది, మొత్తం 7 పనులు చేసింది ఈమె. ఎన్ని పనులు? 7 పనులు చేసింది. మొదటిది ఏంటి చెప్పండి? ఖచ్చితంగా రావాలి. అయ్యగారు ఇందాక చెప్తున్నారు కదా, కొన్ని కుర్చీలు ఖాళీగానే ఉన్నాయని. ఓకే, అలాగే ఏ పనులు ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఏ పనులున్నా మనం ఆదివారం అనేది ఒకటి పెట్టుకున్నాము కనుక మ్యాక్సిమం వీలున్నంత వరకు, ఇక అది భారమైన, దూరమైన, ఏదైనా ప్రయాస అయినా ఖచ్చితంగా రావడానికే మనం ప్రయత్నం చేయాలి. ఇది మొదటి పని. రెండవ పని చూడండి, ఇక్కడ 44వ వచనం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని నీవు చూచుచున్నావు కదా, రాగా నీళ్ళియలేదు కానీ అది చాలు, కన్నీళ్లతో పాదాలు కడగటం. చెప్పండి, కన్నీళ్లతో పాదాలు కడగాలి. అంటే మందిరానికి వచ్చినంత మాత్రాన కాదు, ఖచ్చితంగా మందిరానికి రావాలి, కన్నీటితో ఆయన పాదాలు కడగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కన్నీటితో. ఎందుకని? మనం చేసిన పాపాలు పక్కన వారికి తెలియకపోవచ్చు, కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చు, యజమానునికి, యజమానురాలికి, సేవకునికి, కుటుంబ సభ్యులకి, తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు.
కానీ మనలను చేసిన మన తండ్రికి అన్నీ స్పష్టంగా తెలుసు. ఆమేన్. అన్నీ తెలుసు. మనం లేచుట, కూర్చుండుట, నడుచుట అన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు. కాబట్టి ఇప్పుడు మనకి కూడా అవి తెలుసు. కాబట్టి జాగ్రత్త వినాలి. మనకి కూడా అవి తెలుసు. ఏం పాపాలు చేసామో మనకి తెలుసు. మనం ఒకవేళ ఏదైనా చిన్న పొన్న మర్చిపోయినా దేవునికి అన్నీ తెలుసు. కాబట్టి మనం ఏం పాపాలు చేసామో మనకు తెలుసు కనుక ఆ పాపం మనల్ని చంపేస్తుంది కనుక, ఆ పాపం మనల్ని శపించేస్తుంది కనుక, ఆ పాపం మనకి నష్టాన్ని తెస్తుంది కనుక, ఆ పాపం మనకి రోగాన్ని తెస్తుంది కనుక, ఆ పాపమును బట్టి ప్రభు పాదాల దగ్గర కన్నీటితో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దేవుని సన్నిధికి ఖచ్చితంగా రావాలి. రావటమే కాదు, ప్రభు పాదాలు కన్నీటితో. అందుకని ఒక పాట ఉంది కదా, కన్నీటితో కడిగి పన్నీరు పూయనా, కన్నీటితో కడిగి పన్నీరు పూయనా, నన్నేలు స్వామికి నా జీవనాదునికి పాదాలనే కడుగనా, యేసు పాదాలనే కడుగనా. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చి ఏం చేయటం నేర్చుకోవాలి? ప్రభు పాదాలు కడగటం. ఎలాగా? కన్నీటితో. అది పశ్చాత్తాప హృదయంతో, కన్నీటితో విరిగి నలిగిన హృదయంతో కడగాలి. మొత్తం ఎన్ని కార్యాలు చేసి యేసయ్యను విస్తారంగా ప్రేమించిందని చెప్పాను? 7. ఒకటే మీరే చెప్పాలి. ఒకటే మీరే చెప్పాలి. ఖచ్చితంగా అనే మాట వాడాలి. చెప్పండి. ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావలసిందే. 2, రావటమే సంబరం కాదు. ఏం చేయాలి? వచ్చి మన పాపాలు కన్నీటితో కడగాలి. ఆమేన్. రైట్. నాకు ఇక్కడ ఒక పేపర్ వచ్చింది, కొంచెం తృప్తిగా ఉంది. ఎందుకంటే దాంట్లో టైం మెన్షన్ చేశారు. త్వరగా ముగించమని కాదు, టైం పెట్టారు. కాబట్టి ఇక సూపర్, ఇంక నాకు తిరగలేదు. ఖచ్చితంగా విస్తారంగా చెప్తాను. ఆమేన్. పర్లేదు కదా ఈ టైం? ఇబ్బంది. రైట్ రైట్. మొదటిది మీరే చెప్పాలి. అదే మరి, ఖచ్చితంగా రావాల్సింది. రెండవది చెప్పండి, కన్నీటితో ప్రభు పాదాలు కడగాలి. ఇక మూడవది ఏంటంటే, తన తల వెంట్రుకలతో దేవుని పాదాలు తుడిచింది. తల వెంట్రుకలతో పాదాలు తుడిచే అనుభవం, అది ఆత్మీయముగా మనకేం నేర్పిస్తుంది అనంటే, మొట్టమొదట దీనిలో 2 అర్థాలు ఉంటాయి. ఈ తల వెంట్రుకలతో దేవుని పాదాలు తుడవటం అనేది 2 అర్థాలు ఉంటాయి. తలతో అనగా మన తల దేనికి దేవుడు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును మీరు ధరించుకోండి. అది టాప్ టు బాటమ్ ఆర్మర్ ఆఫ్ గాడ్. అంటే తల నుండి పాదాల వరకు ఏం చెప్పాడంటే, రక్షణ అనే శిరస్త్రాణము, రక్షణ అనే శిరస్త్రాణము, నీతి అనే మైమరుపు, ఆ తర్వాత సత్యం అనే దట్టి, ఆ తర్వాత విశ్వాసము అనే డాలు, వాక్యం అనే కత్తి, ఖడ్గం. అంటే ఎడం చేతుల్లోనేమో డాల్ ఉండాలి, ఎందుకంటే డాలు మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఓకేనా? కాబట్టి డాలు ఎడమ చేతిలో, కుడి చేతిలో ఏముండాలి? ఖడ్గం. ఓకేనా? అలాగే సమాధాన సువార్త సంబంధమైన సిద్ధ మనస్సు అనే చెప్పులు పాదాలకి. అంటే మనం ఎక్కడ ఎప్పుడు బయటికి వెళ్తున్నా, లోపలికి వస్తున్నా, అంటే నేను గ్రహించింది ఏంటంటే, సహజంగా మనం చెప్పులు వేసుకొని వెళ్తున్నామని అంటే, ఒకటి డబ్బు సంపాదించడానికి వెళ్తాం, లేదా సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టడానికి వెళ్తాం. జాగ్రత్తగా అల్టిమేట్గా ఆలోచించండి. అల్టిమేట్గా ఆలోచిస్తే అదే ఆన్సరు. ఒకటి డబ్బు సంపాదించడానికి చెప్పులు వేసుకుని వెళ్తాం బయటికి, అది ఏదైనా కారణం, అది ఉద్యోగం, వ్యాపారం, ఏదో పని ఏదో. 2 సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టడానికి వెళ్తాం. ఇంతకు మించి 2 అవసరాలు తప్ప దేనికి వెళ్ళాం మనం.
ఎప్పుడు చెప్పులు వేసుకొని వెళ్ళేటప్పుడు. ఓకేనా? అల్టిమేట్గా ఆలోచించాలి, ఇవన్నీ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ ఆన్సర్ ఏంటో తెలియాలి. కాబట్టి తెలిసిపోయింది. అయితే డబ్బు తేవడానికి లేదా తెచ్చిన డబ్బు అది. ఇప్పుడు వాక్యం ఏం చెప్పింది? సమాధాన సంబంధమైన సువార్త ఏదైతే ఉందో దాన్ని ప్రకటించడానికి సిద్ధ మనస్సుతో కూడినటువంటి చెప్పులు. అంటే మనం చెప్పులు యూజువల్గా వేసేది ఏంటంటే డబ్బుకి, అయితే తేవడానికి లేకపోతే తీసుకెళ్ళటానికి, అంతే కదా? అంటే డబ్బు అనేది మనం తెచ్చుకుంటున్నాం కాబట్టి మనం సంపాదించినా మనం ఖర్చు పెట్టినా దేనిని మనం మనసులో పెట్టుకొని ముందుకెళ్ళాలంటే నేను సువార్త సంబంధమైన అంశాలకు నా డబ్బును నేను సంపాదిస్తున్నానా లేదా దానికి నేను ఖర్చు పెడుతున్నానా లేదా అని ఆలోచన కలిగి ఎంతో కొంత ఏదో ఒక రకంగా స్వార్థ సంబంధమైన సిద్ధ మనస్సు అనేటువంటి ఆ జోడును మనం వేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు తలకి దేవుడేమన్నాడు? రక్షణ అనే శిరస్రాణము, అంటే హెల్మెట్ అంటారు కదా, హెల్మెట్ శిరస్రాణము అంటే తలను తీసుకొని వెళ్ళి పాదాల దగ్గర పెట్టింది అని అంటే ఖచ్చితముగా రక్షణను కోరుకునేటువంటి బిడ్డగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఎందుకు కన్నీరు కార్చింది రెండవ మాటలో? అంటే నాకు ఏం కావాలి? రక్షణ కావాలి అని తన తలను తీసుకెళ్ళి ప్రభు పాదాల దగ్గర పెట్టింది. అంటే మూడవది దేన్ని కోరుకుంటుందంటే నాకు రక్షణ. అందుకని ఎఫెసీ సంఘంతో అన్నాడు కదా, ఇదిగో మీరు సర్వాంగ కవచమును ధరించుకోండి, మీ తలకు రక్షణ అనే శిరస్రాణము మీరు పెట్టుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఈమె తల ఎక్కడుంది? యేసయ్య పాదాలు. అంటే దేనిని ఆశిస్తుందంటే ప్రభువా నేను పాపిని కదా, నా పాపాలు ఒప్పుకుంటున్నాను కదా, నాకేం కావాలి? నీవిచ్చే రక్షణ. రక్షణ లేకుండా మనం ఎన్ని చేసినా ఏది చేసినా దాని వలన ఉపయోగం ఏమీ లేదు. ఆమేన్. ఇందాక సహోదరి చక్కటి పాట, ఆ మోకరించి ప్రార్థన చేస్తాననే పాటలో రెండవ చరణంలో నాకు ఆ మాట చూస్తే ఆ అంశం నాకు జ్ఞాపకం, చాలా సంతోషిస్తున్నాను. లోపల ఎడిటింగ్ చేసి బా ఎంత చక్కటి మాటలు కదా. కాబట్టి నేను నీ దగ్గరికి వస్తాను నాయన, ప్రభువా నేను పాపిని తెలుసుకుని నీ స్వరం విన్న తర్వాత నీ దగ్గరికి వచ్చి నా పాపాలు ఒప్పుకుంటాను ప్రభువా, నన్ను క్షమించు నాయన అనే చక్కటి పాట కదా. కాబట్టి ఈరోజున రక్షణను కోరుకుంటుంది. రక్షణను ఖచ్చితంగా నాకు కావాలి ప్రభువా అంది. ఇది మొదటి అర్థం దీంట్లో. ఏది? తల వెంట్రుకలతో ప్రభు పాదాలు తుడిచే అంశంలో రెండు మాటలు దాగి ఉన్నాయి. ఒకటి, తలకు ఏం కావాలి? రక్షణ కావాలి గనక తన తలనే తీసుకెళ్ళి ప్రభు పాదాల దగ్గర ఇదిగో రక్షణ అనే శిరస్రాణము నాకు దయచేయి ప్రభువా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక రెండవ మాట అంటే నాలుగవ అంశములో దీనిలో దాగి ఉన్నటువంటి మాట ఏంటనంటే తన తల వెంట్రుకలు. జనరల్గా తల వెంట్రుకలు మనకు ఘనత అని వాక్యం చెప్తుంది కదా. మనకు ఘనతకి దేవుడు ఇచ్చాడు, మన ఘనత కొరకు దేవుడు అవకాశం ఇచ్చాడు గనుక ఇప్పుడు ఆ ఘనత అంటే మనలో ఉన్నటువంటి ఈ ఏదైతే అహము లేకపోతే ఉన్నతమైనటువంటి ఆ స్వభావము లేక లోకరీతిగా మాట్లాడుకుంటే గర్వం ఏదైతే ఉందో ఆ గర్వం అంతటిని ఎక్కడ తీసుకొచ్చేసిందంటే ప్రభు పాదాల దగ్గర వదిలేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా. ఇది నాలుగవ పని. మొదటి పనేమో ప్రభువు సన్నిధికి ఖచ్చితంగా వచ్చేసింది. రెండవ పని ఇక కన్నీరు కార్చడం మొదలుపెట్టింది. కన్నీటితో ప్రభు పాదాలు కడిగింది. ఇక మూడవది, ఇదిగో నా తలకు ఏం కావాలి అని అంటే ప్రభువా నీవే చెప్పావు కదా నాయన, ఇదిగో నాకు రక్షణ కావాలి. ఎందుకనంటే ఆలోచనలన్నీ పుట్టేది ఎక్కడి నుండే? ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ మొత్తానికి శిరస్సు ఏదైతే ఉందో దీనిలో నుండే కదా ఆలోచనలు. అవి మంచివైనా అవి చెడ్డవైనా ఎక్కడి నుండే శిరస్సులో నుండే కదా.
కాబట్టి ఈ తలకు, నా శరీరానికి, నా బ్రతుకుకి ఏం కావాలని కోరుకుంటుంది? రక్షణ కావాలి ప్రభువా. పాపములో నాకు నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, ఆరోగ్యము లేదు, ఆనందము లేదు, తృప్తి లేదు ప్రభువా అని ప్రభు దగ్గర రక్షణను కోరుకుంటుంది. ఇక 4వది, తనలో ఉన్న గర్వం అంతటిని కూడా ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టింది. దేవునికి స్తోత్రం చెప్పండి. తన తల వెంట్రుకలతో ఏం చేస్తాం చెప్పండి? ఎవరైనా చెయ్యి గబుక్కున తల మీద పట్టడం, లేకపోతే తల చెరిగిపోయింది, లేకపోతే ఏదైనా అంటే అమ్మో ఎంత కోపం వచ్చేద్దో. అసలు ఏమనుకుంటున్నారు ఏంటి? అసలు తల గనుక చెప్పి నాకు అసలు జుట్టు లేదు ఇక్కడ. మామూలుగా ఎప్పుడైనా అర్థంలో ఎక్కడైనా నాన్న మన హ్యూమన్ నేచర్ గబుక్కున ఏదైనా అర్థం కలప, మనకి ఇక్కడ ఏమీ లేకపోయినా భలే అలా చక్కగా చూసుకోవడం అంటే అదొక ఘనత, అదొక ఏదో ఒక ప్రివిలేజ్ లాగా, అదొక ఏదో లాగా. అయితే అదంతా కూడా దేనికి సాదృశ్యంగా ఉంది అన్నంటే మన తల వెంట్రుకలను కూడా, అంటే మనలో ఉన్నటువంటి ప్రతి గర్వము, ప్రతి అహంకారాన్ని ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టి దేన్ని కోరుకుంటుందంటే దేన మనస్సును కోరుకుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే గర్వం అంతటిని కూడా ఎక్కడ విడిచిపెట్టేసింది? ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టేసింది. ఖచ్చితంగా దీనత్వాన్ని కోరుకుంటుంది. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, ఇప్పుడు మనము కూడా దీనులం అయిపోవాలి. మనకి ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తున్నా, ఐశ్వర్యం ఉన్న, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఎలాంటి పరిస్థితి, చదువు, అందం, తలాంతి ఏది ఉన్నా మనలో ఉండకూడనిది ఏంటంటే గర్వము. అది ఎక్కడ విడిచిపెట్టాలి చెప్పండి? ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టాలి. మరి దేన్ని ధరించుకోవాలంటే ఎప్పుడైతే మనలోంచి గర్వం వెళ్ళిపోద్దో ఏమొచ్చేస్తుంది? దీనత్వం వచ్చేస్తుంది. అందుకనే దేవుడు అన్నాడు, నేను మహోన్నతుడును, మహాగణుడును, మహోన్నతమైన స్థలములలో నివసించేవాడను అయినను భూమి మీద ఎవడు దీనుడై ఉంటాడో వానిని నేను బలపరచడానికి, ధైర్యపరచడానికి, ఆదరించడానికి, వాని నడిపించడానికి నేను వానితో నివాసము చేస్తున్నాను అన్నాడు. కాబట్టి 4వది ఏంటనంటే మనలో ఉన్న గర్వాన్ని విడిచిపెట్టాలి. ఇక 5వది ఏంటంటే చూడండి, ఏం చేస్తుంది ఇప్పుడు? ఆయన పాదములను ఏం చేస్తుంది? పాదములను తుడిచేసింది. ఈమె నా పాదములను ముద్దు పెట్టుకుంటుంది. ఏం చేస్తుంది చెప్పండి? నా పాదములను. ఎంత ఎవరికి క్లాస్ ఇస్తున్నాడంటే సీమోనికి క్లాస్ ఇస్తున్నాడు దేవుడు. సీమోన్ని గద్దిస్తున్నాడు, సీమోన్ నీవు డబ్బుంది, నీకు అన్నీ ఉన్నాయి, కానీ నీకు నన్ను ప్రేమించే గుణం లేదు. నన్ను ప్రేమించే గుణం నీకు లేదయా. అందుకనే నీకు ఎన్నున్నా నీ పాపాలు క్షమించబడవు. ఎందుకు అనంటే ఈమెను చూసావా, ఈమె ఈ ఊరిలో పాపాత్మురాలు అని ముద్ర వేయటమే కాదు, నీ మనసులో కూడా నువ్వు అనుకుంటున్నావు ఈమె ఎట్టిదో తెలిస్తే అసలు ఈయన ఆమెను ఆయన దగ్గరికే రానివ్వడు అని ఎంత చులకనగా ఆలోచన చేస్తున్నాడంటే అసలు ఈయన నిజంగా ప్రవక్తేనా? నిజంగా ఇతను దేవుడేనా? ఈయన దేవుడే అయితే ఈమె ఎట్టిదో తెలుసుకోలేడా? అన్నీ తెలుసు. సీమోను హృదయంలో ఉన్న ఆలోచన అంతా గ్రహించేసాడు. అప్పుడు సీమోనును గద్దిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ 5వ అంశం ఏంటంటే దేవునిని ప్రేమించే అంశాలలో ఈమె చేసింది ఆయన పాదములను. చెప్పండి, ఆయన పాదములను. ఇందాక నేను చెప్పాను, పాదములు దేనికి సూచనగా ఉన్నాయి? సువార్తను ప్రకటించు వాని పాదములు. దేవునికి స్తోత్రం చెప్పండి. సువార్తను ప్రకటించు వాని పాదములు ఆమె దృష్టికి ఎలా కనపడ్డాయి? సుందరముగా కనపడ్డాయి గనుక వాటిని ఏం చేస్తుంది? ముద్దు పెట్టుకుంటుంది. కాబట్టి ఇప్పుడు సువార్త సంబంధమైనటువంటి ప్రకటించే పాదాలు గనక ఆ పాదాలను ముద్దు పెట్టుకోవటం అనగా సువార్తను ముద్దు పెట్టుకోవటమే. అంటే సువార్తను ప్రేమించటం, సువార్తను హత్తుకోవటం, సువార్త కొరకు జీవించటం, దేవుని వాక్యము కొరకు బ్రతకటం, దేవుని వాక్యాన్ని ఇదిగో ప్రకటించేటువంటి అంశముగా. అందుకనే ఈ మాటకు నేను ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను.
సీమోనుదైన దోణి, ఏది పేతురు దోణి, ఇదిగో రాత్రంతా వల వేశారు కానీ ఏమీ పడకపోతే అప్పుడు తెల్లవారిన తర్వాత యేసయ్య వచ్చి, అయ్యా నీ దోణిలో నేను ఎక్కొచ్చా అంటే, భలే పని ప్రభువా, రా ఎక్కు అని అనగానే అనుమతి తీసుకొని ఎక్కి కూర్చున్న తర్వాత జరిగిన అంశం ఏంటంటే, యేసు ఆ దోణిలో కూర్చొని బోధింప ప్రారంభించెను. ఆమేన్ చెప్పండి. అంటే సీమోనుదైన పేతురు దోణి దేవునికి ఎలా మార్చుకున్నాడు దేవుడు అంటే, సువార్త ప్రకటించే వేదికగా మార్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు నీ జీవితము, నీ కుటుంబము, మన జీవితాలు, మన కుటుంబాలు ఏది చేసినా ఏమి చేసినా మన కుటుంబాలు సువార్త ప్రకటించడానికి వేదికగా మారాలి. అంటే మనము సువార్త ప్రకటించే అంశములో ఖచ్చితముగా మనము పాలిభాగస్తులుగా ఉండాలి. అది మనం నేర్చుకోవాలి. మాకెందుకులే, అది పాస్టర్ గారి పని, అది సేవకుల పని, వాళ్ళు చూసుకుంటారు కాదు. అందుకనే వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. మీరైనా మీలో ఒకరైనా, మీరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. హల్లెలూయా. మనం వెళ్ళగలిగితే వెళ్ళమన్నాడు, వెళ్ళలేకపోతే అభిషక్తులు ఉన్నారు. ఇక్కడ అభిషక్తులైన సేవకులు ఉన్నారు, దేవుని పని చేసేవారు ఉన్నారు, దేవుని పని కొరకు కేటాయింపబడిన వారు ఉన్నారు, ఎన్నుకోబడిన వారు ఉన్నారు. వారిని ఖచ్చితంగా ప్రోత్సహించి పంపించవలసిన బాధ్యత ఎవరిదంటే మనది. అందుకనే కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు, అయ్యో సువార్త ప్రకటించకపోతే నా కుటుంబానికి నాకు శ్రమ. సువార్త ప్రకటన అది మా బాధ్యత. కాబట్టి మీలో ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ వాక్యం ఎవరైతే అంటున్నారో ప్రతి కుటుంబము సీమోనుదైన దోణి దేవుని సువార్తకు, వాక్య ప్రకటనకు వేదికగా మారింది గనుక అప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. ఆమేన్. అలాగే మన కుటుంబాలు కూడా దేవుని సువార్త ప్రకటన కొరకు మన జీవితాలు, మన జీతాలు, మన కుటుంబాలు, మన బ్రతుకులు వేదికగా మారాలి. ఆమేన్ చెప్పండి. వేదికగా మారాలి. అలాగా ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది చెప్పండి, ఆయన పాదాలను ఏం చేస్తుంది చెప్పండి, ముద్దు పెట్టుకుంటుంది. అంటే సువార్తను హత్తుకొని ప్రేమించే బిడ్డగా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం కూడా దేవుని సువార్తను ప్రేమించాలి, వాక్యాన్ని వినాలి, వాక్య ప్రకటనలో దోహదపడాలి, దేవుని కార్యాల కొరకు మన జీవితాన్ని సమర్పించుకోవాలి. ఇక 6వది జరిగింది ఏంటి, చదవండి, మీరే చదవండి. కానీ ఆమె, అది ఈమె యేసయ్య దగ్గరికి వచ్చేటప్పుడు ఉట్టి చేతులతో రాలేదు. ఏం తీసుకొచ్చిందంటే అత్తరు తీసుకొచ్చింది. దీనిలో కూడా 2 అర్థాలు ఉన్నాయి, అవి కూడా మీకు చెప్పి నేను ముగించేస్తాను. అత్తరు తీసుకుని, అత్తరు విలువైన అత్తరు కొనుక్కొని వచ్చింది. అంటే దేవుని కొరకు అది ఎంత విలువైనదైనా వెనకాడని స్థితిలో ఆమె దేవుని కొరకు ఆ ఖర్చును పెట్టగలిగిన పరిస్థితుల్లో ఆమె సిద్ధపడిపోయింది. ఎందుకనంటే అలా చెయ్యకపోతే నా దేవుని ప్రేమను నేను పొందుకోలేను గనక, నేను చేసిన పాపాలు 1, 2 కాదు, ఎన్ని పాపాలంట, విస్తారమైన పాపాలు గనుక నా విస్తార పాపాలు క్షమించబడాలంటే అది ఎంత విలువైనా సరే నా ప్రభు కొరకు నేను ఖర్చు పెడతా. దేవునికి స్తోత్రం చెప్పండి. నా ప్రభు కొరకు నేను ఖర్చు పెడతాను.
నా ప్రభువు కొరకు నేను ప్రయాసపడి ఖర్చు పెడతాను. అందుకనే నేను చెప్తున్నాను ప్రియ దేవుని ప్రజలారా, భూమి మీద మనము దేవుని కొరకు, ఆయన సువార్త కొరకు దేనిని నష్టపోయినా నూరంతల ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు. ఆమెన్ చెప్పండి. అందుకనే సారేపతిలో ఉన్నటువంటి విధవరాలను దేవుడు జ్ఞాపకం చేశాడు. అయ్యా, ఇక ఈ ఒక్క పూటే నాకుంది నాయనా, ఇక ఇది తిని చనిపోదామని అనుకున్నాను నేను, నా బిడ్డ. అయితే దేవుడు అన్నాడు, నీకు సమృద్ధి కావాలంటే ముందు నా దగ్గరికి తీసుకురా, దాన్ని నేను ఆశీర్వదిస్తాను. కాబట్టి దేవుని ప్రేమించే విషయంలో ఈ బిడ్డ చేసిన మంచి పని ఏంటంటే, అది ఎంత విలువైనదైనా సరే, అది ఎంత ఖర్చు అయినా ప్రభు కొరకు భరించింది, ప్రభు పాదాల దగ్గరికి తెచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక చివరిది ఇక ఎప్పుడైతే ఈమె ప్రభు పాదాల దగ్గర ఆ అత్తరు పూసిందో వెంటనే ఆ గదంతా కూడా దేంతో నింపబడిందంటే సువాసనతో. ఈ సువాసన అనేది మన సాక్ష్య జీవితానికి గుర్తుగా ఉంది, పరిమళ సువాసన. అందుకనే దేవుడు అన్నాడు కదా, ఇదిగో సుగంధ తైలము దానికి మించి మన సాక్ష్యం. అర్థమవుతుందా? అంటే మన సాక్ష్యం కావాలి, మన సాక్ష్యం ఎంతో ముఖ్యం, కాపాడుకోవాలి. అది సంఘములో, సమాజములో మన సాక్ష్య జీవితాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. అందుకనే దేవుడు అన్నాడు కదా, ఇదిగో నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నిరూపించగలరా, స్థాపించగలరా? అందుకని మన సాక్ష్య జీవితము ఎంతో ప్రాముఖ్యమైనది. మన మాటలోనూ, మన ప్రతి అంశములో, ప్రతి క్రియలోనూ కూడా మనము మంచి సాక్ష్యాన్ని సంపాదించడానికి ప్రయాసపడటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, ఈ రోజున ఈ 7 అంశాలు చెయ్యగలిగింది గనుక ఆమె విస్తారమైన పాపాలు ఏం చేయబడ్డాయి చెప్పండి, అంటే ఇప్పుడు దేవునిని ప్రేమించటం అంటే ఇప్పుడు చెప్పండి, 1 ఖచ్చితంగా యేసయ్య సన్నిధికి రావాలి. 2 రావటమే కాదు, కన్నీటితో ప్రార్థన చేయాలి. కన్నీటితో ప్రార్థన చేయటమే కాదు, ఒక్కటే అడగాలి. ఇంటెన్షన్ ఏంటంటే, ప్రభువా నాకు రక్షణ కావాలి. దేనికి రక్షణ కావాలి? రక్షణ దేనికి కావాలి? శిరస్సుకి. ఇది సెట్ అయితే మొత్తం సెట్ అయిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఆ తర్వాత 4వది, మనలో ఉన్న గర్వాన్ని అంతటిని కూడా విడిచిపెట్టాలి. దీనులైపోవాలమ్మా, దీనులైపోవాలి, దీనత్వం కావాలి. కాబట్టి దేవుని తెలుసా, గర్విష్ఠులుగా ఉండరు. గర్విష్ఠులుగా ఉన్నవాడు ఎవడ కూడా దేవుని బిడ్డలు కారు. అందుకనే పేతురు పత్రికలు అన్నాడు, ఏం చదవద్దు, అయిపోయింది, ఊగించా. మీ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని మనం అసలు బయటకు వచ్చేటప్పుడే దీన మనస్సు అనేటువంటి వస్త్రాలు వేసుకుని వచ్చేయాలి. ఇక అంతే, మళ్ళీ ఎప్పుడు ఇంట్లో తీయాలి. ఇంట్లో అంటే మన పిల్లలతో ఎప్పుడు దీనులుగానే ఉంటాం, సరదాగా ఆడుకుంటాం. అక్కడ గర్వమే ఉండదుగా, చక్కగా హ్యాపీగా ఉంటాం. అర్థమైందా? బయటకు వచ్చేటప్పుడు ఏ డ్రెస్ వేసేసుకోవాలి, అది వాక్యం. కాబట్టి దీనుడై ఉండాలి, దీనురాలై ఉండాలి. అది దేవుని ప్రేమించే అంశంలో 4వది. ఇక 5వది సువార్త, అనగా దేవుని పాదాలు ముద్దు పెట్టు. అంటే సువార్తని ఎక్కువగా ప్రేమించాలి. వాక్యాన్ని వినటానికి నేను ఒక మాట చెప్తాను. వినుట వల్ల ఏం కలిగింది? విశ్వాసము పరిపక్వత చెందినప్పుడు నీతిమంతులుగా మారతాం. నీతిమంతులుగా దానిలో కూడా పరిపక్వత చెందినప్పుడు పరిశుద్ధులుగా మారతాం. దేవుని స్తోత్రం. ఆ తర్వాత సువార్తనం. అలా 6వది ఏంటంటే అత్తరు, విలువైన అత్తరు ప్రభు పాదాల దగ్గరికి తీసుకొచ్చింది. అది ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నా తండ్రి పాదాలను నేను దీనితో అభిషేకం, లేకపోతే వాటికి రాయాలి, నా పాదాలు దేవుని పాదాలకు రాయాలి అని ఎంత ఖర్చు అయినా తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టింది. మనం కూడా దేవుని కొరకు ఎంత భారమైన ఎలాంటి పరిస్థితి అయినా ప్రభు కొరకు మనము వెనకాడకుండా ముందుకెళ్ళే స్థితిలోనే ఉండాలి. ఆమెన్. ఇక చివరిది, మన సాక్ష్య జీవితాన్ని ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉండాలి? కాపాడుకుంటూ ఉండాలి. అప్పుడు మనం ప్రభుని విస్తారంగా ప్రేమించినట్టు. విస్తారంగా మనం ప్రేమించామంటే ఆటోమేటిక్గా మన విస్తార పాపాలు ఏం చేయబడుతున్నాయి. కాబట్టి అట్టి కృప, ప్రేమించేటువంటి మంచి మనస్సు
దేవుడు ఆ బిడ్డకు దయచేసినట్లు మనందరికీ ఇంకా ఎవరైతే ప్రేమించట్లేదో దేవుని సన్నిధిలో, ఇంకా ఎవరైతే పాపాలు క్షమించబడక ఇంకా ఎవరైనా అరాకొర ఎక్కడైనా ఉంటే ఇలాగ చేయగలిగితే దేవుడు మనల్ని క్షమిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. అందరూ చెప్పండి. చక్కటి సందేశం ఇచ్చినటువంటి దేవుని దాసులు మన సునీల్ ప్రేమ్ కుమార్ అయ్య గారికి మన సంఘం తరపున వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సునీల్ గారికి, అలాగే సుజాతమ్మ గారికి కూడా మన సంఘం తరపున వారికి హృదయపూర్వక వందనాలు. ఏ విధంగా తటస్థించిన విమానాల్లో ఇటుగుండగా వెళ్తుంటే ఎప్పుడు వచ్చినా ఇక్కడ వాలి మా దగ్గరికి రావాలని, మమ్మల్ని మీరు బలపరచాలని ప్రేమపూర్వం మనం చేస్తున్నాను. ఇక్కడ ఉన్నది మీరు కొద్దిమంది, కానీ ఈ సువార్త మీరు డబల్ వెళ్ళి రీచ్ అవుతుందన్నమాట. మన ప్రయాస వృధా కాదు. ఈ వాక్యం కానీ, ఈ పాటలు కానీ ఎవరు ముక్కుమొఖం తిరిగిన కూడా విని వాళ్ళు రక్షణ పొంది ప్రభువులోకి వెళ్తే ఆ ఖాతా నాలుగు కొత్త. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ మీరు ఖాతా తెరవకపోయినా దేవుడు అక్కడ నాకు బ్యాంక్ తెరుస్తాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కనుక నా ప్రయాస ఏంటంటే వినాలి, చెప్పాలి, లేదా వినిపించాలి. కనుక అనే మెసేజ్ పెట్టినప్పుడు స్పందించి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కొంతమంది కొన్ని పరిస్థితులు రాలేకపోయారు, నో ప్రాబ్లం. కనుక దేవుడు ఎవరికి సిద్ధపరిచాడు? మీకు సిద్ధపరిచాడు భోజనాన్ని, రాలేని వారికి. కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క విలువ సమయము మళ్ళా రాదు మనకి. రేపేం సంబంధించి మనకు తెలియదు. కనుక సమయం ఉండగానే ప్రభు కొరకు ప్రయాసపడుతూ ముందుకెళ్దాం. మరి దేశ విదేశాలు అనేక మన సముద్రాలు దాటుకుంటూ మా మధ్యకి వచ్చి మరి దేవుని వర్తమానం కానీ పాటలు వినిపించిన మరొకసారి మా కుటుంబం తరపున, మా సంఘం తరపున, నూతన నిరీక్షణ సంఘం తరపున ఒక వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఇప్పుడు చిన్న ప్రార్థన చేసి, ఇది ఒక చిన్న కార్యక్రమం ఉంది, ఆ తర్వాత మనం ముందుకెళ్దాం. దయచేసి ఇక్కడ మన మధ్య వచ్చారా? వచ్చినాయి, రైట్. మనము ముందు కాన్కేసేసుకుంటే బెటరు. దయచేసి చిన్న పాట అయ్యగారు, మరి సునీల్ గారు అయ్యగారు ఒక పాట పాడుతూ ఉండగా చిన్న కానుక వేసుకుందాం. నీ మాటలోనే జీవమున్నది యేసయ్యా, నీ బాటలోనే క్షేమమున్నది యేసయ్యా, నీ మాటలోనే జీవమున్నది యేసయ్యా, నీ బాటలోనే క్షేమమున్నది యేసయ్యా. అది ఏ నాలో జీవించుచున్నది, అది ఏ నాకు క్షేమమునిచ్చుచున్నది, అది ఏ నాలో జీవించుచున్నది, అది ఏ నాకు క్షేమమునిచ్చుచున్నది. నీ మాటలోనే జీవమున్నది యేసయ్యా, నీ బాటలోనే క్షేమమున్నది యేసయ్యా, నీ మాటలో వేశ్యయైన స్త్రీ చెడు మార్గములో తిరుగుచుండగా అమ్మా అని పిలిచి నీ మార్గములో నిలిపావు. వేశ్యయైన స్త్రీ
చెడు మార్గములో తిరుగుచుండగా అమ్మా అని పిలిచి నీ మార్గములో నిలిపావు. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం యేసయ్యా. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం యేసయ్యా. నీ మాటలోనే జీవమున్నది యేసయ్యా, నీ పాటలోనే క్షేమమున్నది యేసయ్యా. నీ మాటలోనే జీవమున్నది యేసయ్యా, నీ బాటలోనే క్షేమమున్నది యేసయ్యా. హల్లెలూయా. సదుగురు ప్రార్థన చేస్తారు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడును ప్రియాతి పరలోకపు తండ్రి, నైనా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నేను ఏక సమయంలో మమ్మల్ని జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. నేను వాక్యాల్లో మీరు ఉన్నారు, పాటల్లో మీరు ఉన్నారు ప్రభా. ఏక సమయంలో విత్తబడిన నేను కానుకల నిమిత్తం ప్రార్థించిన నేను ఎవరైతే విత్తి ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా దీవించమని అడుగుతున్నాను, ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. సంఘం పట్ల అద్భుత కార్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఆ యొక్క నేను కానుకలను ప్రభా నీ సేవ కొరకు ఉపయోగించడానికి నీ కృపను దయచేయమని అడుగుతున్నాను. ముఖ్యంగా ఆశీర్వదించమని ప్రభా. తలలు వంచిన ప్రతి ఒక్క బిడ్డ నుంచి చేతులు కప్పు చెప్తూ ప్రభా ఈ యొక్క నామాన్ని హెచ్చిస్తూ ప్రభా అతి త్వరలో రానటువంటి రక్షకుడిని యేసయ్య నామములో ప్రార్థించి అతనితో వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయం మందు మన మధ్యకి వచ్చిన దేవుని సేవకుల్ని చిన్నగా సత్కారం చేయాలనుకుంటున్నాము. ప్రార్థన చేసుకుందాం. దయతో తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేద్దాం. దేవుడి కుటుంబాన్ని బహుగా మరి ఆశీర్వదించినట్లు పరిశుద్ధుడా గొప్పదేవా, మరొకసారి నీ ప్రియ కుటుంబం కొరకు ప్రార్థన చేయుచున్నా. సంగీత పరిచర్య, గాన పరిచర్యలో ప్రభువా నీ బిడలు తండ్రి అనేక పరిస్థితులలో అనేక ప్రయాణాలలో నాయన ముందుకు నడుచుచుండగా నాయన నీ బిడలకు తోడుగా ఉండండి. నీ బిడ్డలు ఇప్పటికీ అభిషేకించినందుకు వందనాలు. ఇంకా రానున్న దినాలలో ఈ బిడ్డల ద్వారా గొప్ప కార్యాలు జరిగించండి. నీ మాటలు వీరి పాటలుగా నాయన ముద్రించినందుకు వందనాలు. అనేకులు ప్రభువా ఆశీర్వదించబడినట్లు, ఉజ్జీవించబడినట్లు నాయన నిన్ను ప్రేమించేటువంటి చక్కటి స్వరాలను ప్రభువా, అనేకులను ఆకర్షించేటువంటి మంచి స్వరాలను నీ బిడ్డలకు ఇచ్చినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ, నీ కొరకు ఆకర్షించేటువంటి బిడ్డలుగా, నీ వైపు నడిపించేటువంటి బిడ్డలుగా ఈ బిడ్డలను బహుగా దీవించమని, ఇది మొదలుకొని నీ సన్నిధి, నీ ముఖకాంతి, నీ ఆత్మ నడిపింపు ఈ బిడ్డలకు తోడుగా ఉంచమని యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. రైట్, ఒకసారి చప్పట్లు కొడదాం, ఒకసారి చప్పట్లు కొడదాం. మగవాళ్ళందరూ రండి ఇప్పుడు ఈ సమయం మందు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ అనాది సంకల్పను బట్టి నీ దాసును దేశ విదేశాల్లో సువార్త పర్యటన చేస్తూ ఈ నూతన యెరూషలేము తెలుగు క్రైస్తవ సంఘములను ప్రభా రావడానికి కృప చూపించావు.
నాయన చక్కటి సందేశం ఇచ్చాను నాయన. నీ యొక్క సువార్త చేయని ఒక పాదములు సుందరములు అన్నావు ప్రభా. నాయన నన్ను మహిమపరచువా, నేను మహిమపరుస్తాను సెలవిచ్చావు నాయన. సన్మానం చేయటం ప్రభా నాయన అయితే అర్హత కలిగిన వారికి చేయాలని సెలవిచ్చావు. నీ రాజ్య సువార్తలో వీరు చేస్తున్న ఈ సువార్తలో మేము మేలులు పొందుకొని ఆ కృతజ్ఞతగా ప్రభా మా చిన్న మందగా మేము అభిషేకించి ప్రభా ఈ యొక్క ఆ సన్మానం చేస్తుండగా ప్రభా ఈ దాయస్తునికి దీర్ఘాయువు దయచేయండి ప్రభా. ఆయన అనేక నశించే ఆత్మలు భారం కలిగి పరిచేస్తున్న పరిచర్యలో మీరు తోడై నీడై ఉండి మీరు మహిమ పొంది వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తారని యేసు దివ్య నామమును వేడుకొనుచు ప్రార్థన చేస్తున్న పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క వేసేయండి చెప్పలు కొట్టండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పట్టుకోండి అందరు చెప్పలు కొట్టండి. అదైతే కూర్చొని ఇంకొక చిన్న కార్యక్రమం ఉంది. మరి సమయంలో అందరు కూర్చుందాం, అందరు కూర్చోండి. ఆ సమయంలో నిజంగా మరి రెవరెండ్ డాక్టర్ జాన్ మూడి అయ్య గారు మరి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి సువార్త గాయకులు అలాగే మరి సేవకులుగా మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి మరి సునీల్ గారు, సుజాత గారు వారి తరఫున అలాగే నా తరఫున మా అందరి తరఫున వారికి ప్రత్యేకమైన మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక చిన్న కార్యక్రమం దయచేసి కూర్చుండిపోండి. చిన్న కార్యక్రమం ఏంటంటే మరి ఈ యుఏఈలో మరి చక్కగా నేను గడిచిన ఒక 3 సంవత్సరాల నుంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాను, అలాగే సోషల్ మీడియాలో గమనిస్తున్నాను. ప్రైజ్ మీడియా అని ఒక చక్కటి మీడియా ఉండటం వల్ల మరి వచ్చిన సేవకుల యొక్క వాక్యాలు కానీ మరి సంగీత కళాకారులు సువార్త గాయకుల యొక్క పాటలు కానీ మరి ఒక సంఘానికే పరిమితం కాకుండా మరి యుఏఈ అంతా ప్రపంచం అంతా కూడా తెలియటానికి ఒక మంచి సాధనంగా మరి సహోదరుడు రత్నాకర్ గారిని దేవుడు అభిషేకించుకొని మరి చక్కగా ఈ పరిసర ప్రాంతాల్లో వాడుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి వారికి అభినందన తెలియజేద్దాం. కాబట్టి ఒకసారి మరి మా అందరి తరఫున, ఇండియా దేశం తరఫున, యుఏఈలో ఉన్న మన సంఘాలన్నిటి తరఫున, ఇండియాలో ఉన్న ప్రైజ్ మినిస్ట్రీస్, నాది ప్రైజ్ మినిస్ట్రీస్ ఇండియా ప్రైజ్ మినిస్ట్రీస్ తరఫున వారికి చిన్న జ్ఞాపిక వారికి అందజేయాలి, సన్మానం చేద్దామని. అలాగే ఈ సందర్భంలో నేను అలాగే సేవకులు అలాగే సునీల్ గారు, సుజాత గారు రైట్ ఆ చిన్న కానుక అది గిఫ్ట్ గారు. థ్యాంక్ యూ. రండి డాక్టర్ గారు రండి. అలాగే మరి సునీల్ గారు రైట్. ప్రైజ్ మీడియా మరి అధినేతగా ఉన్నటువంటి రత్నాకర్ గారికి ప్రత్యేకమైన మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రభు పరిచర్లో కొంచెం కింద తెచ్చాను. రైట్. మూడీ గారి ఆధ్వర్యంలో వారి టీముకి కూడా చిన్న జ్ఞాపకం తీసుకొచ్చా. మరి వారి బృందం అంతా కూడా ఎక్కడే ఉన్నారు. రైట్, గట్టిగా చప్పలు కొడదా. ఓకేనా? రైట్. వీరి కొరకు, టీం కొరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మరొకసారి ప్రైజ్ మీడియాను ఇప్పటివరకు నడిపించి కాచి కాపాడి వారి యొక్క తండ్రి పరిచర్యలను నాయనా మీరు ఎంతగానో చక్కగా నీ యొక్క పరిచర్యలో నాయన వినియోగించుచున్న విధానమును బట్టి వందనాలు నాయనా. నీవు అభిషేకించుకున్నావు ఒక మంచి పాత్రలుగా ఈ బృందం అంతటిని, రత్నాకర్ గారి టీంని మీరు వాడుచున్న విధానమును బట్టి స్తుతులు చెల్లిస్తూ అనేకులకు అనేక ప్రాంతాలకు నీ వాక్యము, పాటలు, సంగీతము, నీ కార్యక్రమాలు అందడానికి ఈ బిడ్డలను సాధనాలుగా ఎంచుకున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఇది మొదలుకొని నీ సన్నిధి, ముఖకాంతి, నీ ఆత్మ నడిపింపు, ఆశీర్వాదాలు ఈ బిడ్డలకు తోడుగా ఉంచమని యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రైజ్ మీడియాకి చప్పట్లు కొట్టి వారి బృందం యజమానులకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేద్దాం.